సొంత పార్టీ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా? హోంశాఖ కోసం ఢిల్లీలో లాబింగ్ చేసిన నేతల ప్రయత్నాలను సీఎం విఫలం చేశారా? ప్రభుత్వంలో నెంబర్ 2గా మారాలని భావించిన ఆ ఇద్దరు మంత్రుల ఆశలపై నీళ్లు చల్లారా? అంతేకాదు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరి శాఖలు మారవని, కేవలం తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తానంటూ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరిగింది. కానీ శాఖల కేటాయింపుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 3 మంత్రులకు ఏ శాఖలు ఇస్తున్నారు, పాత మంత్రుల శాఖలు సైతం మారుతాయంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటీన ఢిల్లీకి వెళ్లారు. తమ శాఖల మార్పుల విషయంపై హైకమాండ్తో చర్చలు జరిపారు. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల శాఖలు మార్పులు చేర్పులు వద్దని హైకమాండ్ను కోరినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల శాఖలు మార్చాలంటూ సీనియర్ మంత్రులు చేసిన ప్రయత్నాలను సీఎం రేవంత్ రెడ్డి విఫలం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలున్నాయి. వాటిని తమకు కేటాయించాలని పలువురు సీనియర్ మంత్రులు హైకమాండ్ వద్ద లాబియింగ్ చేశారు. ముఖ్యంగా హోంశాఖ కోసం చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి వాటన్నింటినీ విఫలం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి శాఖల విషయంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్క కూడా రెడీ అయ్యారు. కానీ ఢిల్లీ నుంచి స్టాప్ సిగ్నల్ రావడంతో ఆగిపోయారు. మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం మంత్రుల పోర్టుఫోలియోలపై క్లారిటీ ఇచ్చారు. తన వద్ద 11 శాఖలు ఉన్నాయని, వాటిలోనే కొత్తగా ప్రమాణం చేసిన 3కి కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వంలో పవర్లో నెంబర్ 2గా మారాలంటే హోంశాఖ ఉండాలి. అందుకే హోంశాఖ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు హోంశాఖ ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలి నుంచి కోరుతున్నారు. అయితే హైకమాండ్ మాత్రం ఆర్థిక శాఖను తీసుకోవాలని ఉత్తమ్ను కోరిందట. మరోవైపు భట్టి విక్రమార్క కూడా తనకు హోంశాఖ కూడా కావాలని పట్టుబడుతున్నారట. ఇలా ఇద్దరు మంత్రులు హోంశాఖపై కన్నేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అధికార పరంగా మరో పవర్ సెంటర్ లేకుండా చూసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం మంత్రివర్గంలో శాఖల మార్పు చెయ్యొద్దని హైకమాండ్ను కోరారట. ఒకవేళ హోంశాఖను ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం తన కోటరీలోని నేతలకే ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలిసింది. మొత్తానికి ఏడాదిన్నరగా హోంశాఖ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు మంత్రుల ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లినట్లయిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.